అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంలో చాలామందిలో ఉండే ఒక కామన్ రీజన్ ఏంటి అని అంటే సైకోజెనిక్ ఈడీ అండ్ లేదా సైకలాజికల్ ఇష్యూస్. అసలు ఈ సైకోజెనిక్ ఈడీ అంటే ఏంటి, లేదా ఈ సైకలాజికల్గా ఎందుకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ సైకోజెనిక్ ఈడీ లేదా సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలామందిలో ఉండే ఒక కామన్ సెక్షువల్ సమస్య. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో ఉంటారు అని అంటే 25 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో చాలామందిలో కామన్గా ఉండే ప్రాబ్లం ఇది. ఫస్ట్ టైం సెక్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే సెక్స్లో 1-2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయినప్పుడు చాలామందిలో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి సెక్షువల్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవటము, లేకపోతే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అనే ఒక ఫీలింగ్ ఉండటము, లేకపోతే ఎవరన్నా కామెంట్ చేయటము, అరే ఏంట్రా నీ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అనేది ఎవరన్నా కామెంట్ చేయటము, లేదా సెక్షువల్గా 1-2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోవటము. ఈ రీజన్స్ అన్నిటి వల్ల, లేదా కొన్నిసార్లు పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆ అమ్మాయి మీదో లేకపోతే వాళ్ళ సెక్షువల్గా పార్ట్నర్ మీదో, వైఫ్ మీదో లేకపోతే పార్ట్నర్ మీదో అంత సెక్షువల్ ఫీలింగ్స్ ఇంట్రెస్ట్ లేకపోవడం, అంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి అట్రాక్టివ్గా అనిపించదు అనమాట. ఇది ఎక్కువ మంది పార్ట్నర్ అనేది అట్రాక్టివ్గా లేకపోవటం అనేది చాలామందిలో మ్యారేజ్ అయిన ఒక 10 years తర్వాత వచ్చే ఒక కామన్ ప్రాబ్లము. మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎవరికైనా సరే వాళ్ళ వైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అందంగా కనపడుతుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ టైం గడిచే కొద్దికి వాళ్ళ వైఫ్ మీద వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ సెక్షువల్ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకనంటే దే డోంట్ ఫీల్ దర్ పార్ట్నర్ అట్రాక్టివ్ అనమాట. అంత అట్రాక్టివ్గా అందంగా అనిపించదామా. అది ఒక మెయిన్ రీజన్ ఈ సైకోజెనిక్ ఈడీకి. అండ్ ఇంకొంతమందిలో ఎవరిలో అయితే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, బాగా ఈ వర్క్ ప్రెషర్స్ ఉంటాయో, ఈ ఆఫీసులో గంటలు ఈ వర్క్ ప్రెషర్స్, లేకపోతే టార్గెట్లు ఉండటము, ఈ మార్కెటింగ్ జాబ్స్, ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ దీనివల్ల కూడా ఈ సైకలాజికల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో, ఈ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. 25 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు అప్పుడే జస్ట్ సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో ఎరెక్షన్ వచ్చింది. జస్ట్ ఆ పొజిషన్లోకి వెళ్ళి సెక్స్ చేద్దాం అనేటప్పటికి సడన్గా పెన్నిస్ మెత్తగా అయిపోయింది. సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల, లేదా కొంత పార్ట్నర్ సైడ్ నుంచి కొంత సరిగ్గా కోఆపరేట్ చేయకపోవటం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అట్లా 1-2 సార్లు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఆ తర్వాత అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. స్లోగా ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది, నేను చేయలేనేమో అని ఒక భయం వచ్చేస్తుంది. అట్లా కాకుండా 45 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకేమో నేను ఇందాక చెప్పినట్లు వాళ్ళకి పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ పోయిద్ది. సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఎరెక్షన్ బాగానే ఉంటుంది, కానీ పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ పోయిద్ది అనమాట. సో ఎవరిలో అయితే ఈ సైకలాజికల్ ఈడీ ప్రాబ్లం ఉందో దానికి రీజన్ ఏంటి, మీకు ఈ ప్రాబ్లం రావడానికి మీకు సెక్షువల్గా కాన్ఫిడెన్స్ లేదా, లేకపోతే మీ పార్ట్నర్ మీకు అట్రాక్టివ్గా అనిపించట్లేదా, లేకపోతే మీకు స్ట్రెస్, యాంగ్జైటీ లాంటి సైకలాజికల్ రీజన్స్ వల్ల మీకు ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుందా. అండ్ దాంతోపాటు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు చాలామందిలో హార్మోన్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ హార్మోన్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలుసుకుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగానే ఓవర్కమ్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా జస్ట్ ఎర్లీ డేస్ ఆఫ్ ఈ సెక్షువల్ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారో చాలామందిలో ఈ సైకలాజికల్ ఈడీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. దీన్ని చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. సింపుల్గా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, మజిల్ ఎలా ఉందని చెక్ చేసి అన్నీ కనుక బాగానే ఉండి జస్ట్ మనం పేషెంట్తో ఒక 10-15 minutes మాట్లాడితే వాళ్ళు చెప్పే దాన్ని బట్టే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది వాళ్ళకి అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం దేనివల్ల ఉంది అనేది. సో దాన్ని ఒకసారి రీజన్ ఏంటి అనేది మనం కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి విత్ సింపుల్ మెడికేషన్స్ 100% వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయి జస్ట్ ఒక 1 month 2 monthsలో ఎటువంటి మెడిసిన్స్ ఏమీ లేకుండా డెఫినెట్గా వాళ్ళు సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎవరిలో అయితే జస్ట్ ఈ సెక్షువల్ ప్రాబ్లం అనేది ఎర్లీ డేస్లో మ్యారేజ్ అయిన కొత్తల్లోనూ, లేదా వాళ్ళ సెక్షువల్ లైఫ్ను స్టార్ట్ చేసిన కొత్తల్లో ఎరెక్షన్స్ లాగా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ మందిలో ఉండేది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే. సో ఈ ప్రాబ్లంతో కనుక మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడతా, మీకు దాని కరెక్ట్గా రీజన్ ఏంటి, అది సైకలాజికల్లా, లేకపోతే పెన్నిస్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా రాకపోవడం వల్ల ఆర్టీరియోజెనిక్ ఈడీయా, లేకపోతే వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తా
ఆ బ్లడ్ అనేది పెన్నిస్లో ఉండకుండా లీక్ అయిపోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే న్యూరోజెనిక్ అంటే పెన్నిస్కి సంబంధించిన నరాల్లో ఇబ్బంది వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా అనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేసినట్లయితే సెక్షువల్గా ఏ సమస్యలైనా మనం ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. అంతేగాని కారణం తెలుసుకోకుండా జస్ట్ మీరు వైగ్రా ట్యాబ్లెట్స్ వాడుకోవటం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మీకు ఎటువంటి సమస్యలు సెక్షువల్గా ఇబ్బంది ఉన్నా ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాము. 100% మీకు సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.